ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనురాగ్ ఠాకూర్ కల్వకుంట్ల కుటుంబంలో కుంపట పెట్టబోతున్నారా? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కల్వకుంట్ల కుటుంబం ఇక జైలుకేనా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనురాగ్ ఠాకూర్ కల్వకుంట్ల కుటుంబంలో కుంపటి పెట్టబోతున్నారని, ఇక కల్వకుంట్ల కుటుంబం ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో జైలుకి వెళ్ళడం ఖాయం అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, దీని మీద మీ స్పందన ఏంటి? ఒకటేందండి, ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ దీన్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో 100కి 100% దీని మీద ఎంక్వైరీ చేస్తే కల్వకుంట్ల ఫ్యామిలీ జైల్లోకి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సరే, ఆ కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎవరెవరు వెళ్తారు ఏంటి అనేది ఆ ఇన్వెస్టిగేషన్లో తేలాలి. ఇప్పుడు అందరూ చెప్తుంది ఏంది, ఇదంతా ఒక కొలిక్కి వచ్చేసింది, ఇన్వెస్టిగేషన్ దాదాపుగా పూర్తయిపోయింది. ఇప్పుడు ప్రభాకర్ రావు కనుక వస్తే అమెరికా నుంచి ఈ మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది. ఆ ముఖ్య నేత ఎవరో చెప్తారో, ఆ ముఖ్య నేత చెప్పిన తర్వాత మొత్తం బయటకు వస్తుంది అనేది ఒక వర్షను. రెండేంటంటే, ఈ మధ్యకాలంలో కేటీఆర్ నా వెంట్రుకు బీక్కోండి, ఎంక్వైరీ చేసుకోండి అంటున్నాడు. చాలా ధైర్యంగా అంటున్నాడు రేవంత్ రెడ్డిని. ఎందుకు అంటున్నాడు ఆ మాట అంటే, తాజాగా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, ఇన్వెస్టిగేషన్ సిట్ పోలీసులు లేదంటే సిట్ టీం చెప్తున్నటువంటి అభిప్రాయం ఏంటంటే, హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో తీసుకెళ్లి ఎల్బీ నగర్ మూసీ నదిలో వేసేసారు. మూసీ నది బురదగుంటలో వేసేసారు. ఆ బురదగుంటలో పడినటువంటి ఆ హార్డ్ డిస్క్ని వీళ్ళు తీసుకొచ్చారు. ప్రణీత్ రావుని అరెస్ట్ చేసిన తర్వాత, ప్రణీత్ రావుని కస్టడీలో తీసుకున్న తర్వాత ఆయన ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడికి పోయి వాటిని తీసుకొచ్చారు. వాటిని తీసుకొచ్చిన తర్వాత ఫార్మేట్ అయితే చేయాలి కదా. ఫార్మేట్ చేస్తేనే అసలు ఎవరు ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరి సంభాషణని వీళ్ళు విన్నారు, ఇవన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉండేటువంటి టెక్నాలజీ ప్రకారం, ఇండియాలో ఉండేటువంటి టెక్నాలజీ ప్రకారం వాటిని ఫార్మేట్ చేసేటువంటి అవకాశమే లేదు అని చెప్పేసి సాంకేతిక నిపుణులు చెప్పారు అనేది లేటెస్ట్ న్యూస్. ఓకే. ఎందుకు అని అంటే, జనరల్గా నీళ్లు తగిలితే హార్డ్ డిస్క్లకి అవి పనిచేయవు అని చెప్తుంటారు. ఈవెన్ మన సెల్ ఫోన్ కూడా నీళ్ళలో పడితే అది పనిచేయదు. సో కాబట్టి అలానే ఇప్పుడు అది నీళ్ళల్లో బురదలో కూరుకుపోయినటువంటి హార్డ్ డిస్క్లను బయటికి తీశారు. కాబట్టి అవి ఫార్మేట్ అయ్యేటువంటి అవకాశం లేదని చెప్పి చెబుతున్నారు. అందుకే అమెరికాకు పంపిస్తే, అమెరికాలో ఏదో కొత్త టెక్నాలజీ ఉంది, దాని ద్వారా వీటిని ఫార్మేట్ చేసుకునే అవకాశం ఉంది అనేది ఒక ఆప్షన్. ఇప్పుడు సైబర్ సంబంధించినటువంటి నిపుణులు చెప్తున్నటువంటి ఒక ఆప్షన్. సో ఇప్పుడు అమెరికా పంపించేది ఎప్పుడు, వాటిని ఫార్మేట్ చేసేది ఎప్పుడు, అసలు ఫార్మేట్ అవుతాయా లేదో తెలియదు. ఆ ఫార్మేట్ అయినప్పటికీ కూడా దాంట్లో కల్వకుంట్ల ఫ్యామిలీ ఉన్నట్టు ఎలా ప్రూవ్ అవుతుంది? ప్రూవ్ అయ్యేటువంటి అవకాశం లేదు కదా. టెలిఫోన్ సంభాషణ ట్యాపింగ్ చేశారు. ట్యాపింగ్ ఎవరు చేస్తారు? అఫీషియల్స్ చేస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, అడిషనల్ ఎస్పీనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి డిఐజీనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి అడిషనల్ డీజీనో వాళ్ళు చేస్తారు. లేదా ఓఎస్డీలో చెప్పమంటే మేము చేసామని చెప్పి చెప్పొచ్చు వాళ్ళు. కానీ దాన్ని ప్రూవ్ చేయగలిగి ఉండాలి కదా. ఇప్పుడు కేసీఆర్ చెప్తే నేను చేశాను అని చెప్పి చెప్పచ్చు. కేసీఆర్ చెప్పాడు, నాకు ఆర్డర్ వేసాడు, నేను చేయించానని చెప్పి ప్రభాకర్ రావు చెబుతాడు అనుకుందాం కొద్దిసేపు. కేసీఆర్ చెప్పినట్టు ఏంటి ప్రూఫ్? ప్రభాకర్ రావు చెప్పాడు అనుకున్నాం, వాంగ్మూలమే కదా. ప్రభాకర్ రావుకు చేత బలవంతంగా చెప్పించుంటారేమో, లేదా ప్రభాకర్ రావుకి కేసీఆర్ మీద కోపం ఉండి చెప్పి ఉంటాడేమో. అసలు కేసీఆర్ చెప్పాడని ప్రూఫ్ ఏంటి? అసలు ప్రూవ్ చేయగలరా? ప్రూవ్ చేసేటువంటి అవకాశం ఉందా? ఛాన్సే లేదు. అందుకే రేవంత్ రెడ్డి మగాడైతే ఈ కేసును ప్రూవ్ చేయండి అని చెప్పి కేటీఆర్ అన్నాడు. వెంట్రుకు కూడా బీకలేరు అని చెప్పి అన్నాడు. కారణం ఏంటంటే అది. కాబట్టి దీన్ని ప్రూవ్ చేయటం అంత ఈజీ అయితే కాదు. కాకపోతే ఇది ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి కొన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి, ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటి ఆనవాళ్ళు కొన్ని ఉన్నాయి కాబట్టి, దాని మీద టెలిగ్రాఫిక్ యాక్ట్ని కనుక ఇంప్లిమెంట్ చేసి టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కనుక కేసు నమోదు చేస్తే అప్పుడు ప్రొవైడర్స్ దగ్గరికి వెళ్తారు. ఓకే. ప్రొవైడర్స్ ఎవరెవరు ఉన్నారు? ఎయిర్టెల్లో లేకపోతే ఐడియానో లేకపోతే ఇంకోటో ఏదో ఉంటాయి. ఆ ప్రొవైడర్స్కి మళ్ళీ వీళ్ళు అప్లై చేసుకోవాలి. అంటే టెలిగ్రాఫీ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి కేసు పెడితే అప్పుడు ఆటోమేటిక్గా అఫీషియల్గా ఫైల్ మూవ్ అవుతుంది.
ఫైల్ మూవ్ అయినా కానీ అప్పుడు వాళ్ళు స్టోరేజ్ ఎంత పెట్టి ఉంటారు? 2004 నుంచి అయితే పెట్టరు కదా, లేదా 2016 నుంచి అయితే ఉంటుందా? అసలు ఎన్ని సంవత్సరాలది ఉంటుందో తెలియదు. అందుకే ఇప్పుడు తాజాగా డిమాండ్ ఏం తెలుసా, 2004 నుంచి ఫోన్ ట్యాపింగ్ దీన్ని అని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. లేటెస్ట్ డిమాండ్ అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది నా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి కంప్లైంట్ చేశారు కదా, 2004 నుంచి తీయండి అని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నారు. లేదు 2016 నుంచి ఇది తీసిన ఓటు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు తీయాలనుకున్నా కానీ అసలు ఇప్పుడు సాధ్యమా? అంత స్టోరేజ్ ఉంటుందా ప్రొవైడర్స్కి అప్లై చేసినా కానీ? అందుకే ఇప్పుడు ఏమంటున్నారు, ఒకవేళ ట్యాపింగ్ జరిగి ఉంటే ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా శివనాథ్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడున్నటువంటి శివనాథ్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడున్నటువంటి డీజీపీ కూడా అప్పుడు అధికారంలో ఉన్నాడు. తర్వాత ఇంకొక పేరు ఏదో చెప్పారు. ఈ ముగ్గురు ఆఫీసర్స్ ఉన్నారు కదా, ఈ ముగ్గురు ఆఫీసర్స్ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు కదా, అసలు వాళ్ళే అడగండి అసలు ట్యాపింగ్ ఎక్కడ జరిగింది, ఎవరు చేశారని చెప్పి ఉల్టా చెబుతున్నాడు కేటీఆర్. సో కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఇన్వెస్టిగేషన్ సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకొని ఇప్పుడు ఈ చెప్తున్నాడు. ఇలాంటి సమయంలో అనురాగ్ ఠాకూర్ సీన్లోకి వచ్చాడు. కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జనరల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విలేకరులు అడిగినప్పుడు మీరు సుమోటోగా ఎందుకు తీసుకోరు, సుమోటోగా తీసుకొని ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని టేకప్ చేయొచ్చు కదా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద అని చెప్పేసి వాళ్ళంటే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాకు తగిన ఆధారాలు ఉంటే మేము సుమోటోగా తీసుకుని విచారిస్తామని అన్నారు. ఇన్ కేసు అది కనుక జరిగితే కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించి కొంత ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అనుకోవచ్చు. అప్పుడు కూడా ప్రూవ్ చేస్తే, ప్రూవ్ అయితే, ప్రూవ్ అవ్వాలంటే ముందు సాక్ష్యాధారాలు ఉండాలి. టెలిగ్రాఫిక్ యాక్ట్ ఇప్పుడు వాళ్ళు ట్యాపింగ్ చేయమున్నారని చెప్పేసి అప్లై చేశారు ఆ ప్రొవైడర్స్కి ఆన్ పేపర్, అది ప్రూవ్ కావాలి కదా. ఆన్ పేపర్ మీరు ట్యాప్ చేయండి అని చెప్పి కనుక ఏదైనా ఉంటే అప్పుడు వాళ్ళని ఏదన్నా చేసి తీసుకొస్తారు. కానీ అవన్నీ ప్రూవ్ చేయాలి కదా. ప్లస్ అసలు ఎప్పుడు ట్యాపింగ్ జరిగింది ఏంటి అనేది తెలియాలంటే నీకు మొత్తం ప్రొవైడర్స్ కూడా ఎంత స్టోరేజ్ అన్ని సంవత్సరాలు ఉండదు అనుకుంటా. నాకు తెలిసినంతవరకు 6 months అలా పెడతారు అనుకుంటా, లీగల్గా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు చెప్పడానికి. లేదా ఒక 1 year లేకపోతే 2 years 3 years ఉంటుంది. కొన్ని 2016 నుంచి ఇప్పటి వరకు ఎందుకు ఉంటుంది? 10 సంవత్సరాల డేటా పెట్టుకొని ఉంటారా? అవకాశం లేదు. అందుకే ఆయన సవాల్ చేశాడు, మగాడు అయితే నిరూపించు అని చెప్పి రేవంత్ రెడ్డి. ఇదంతా కూడా ఎన్నికలకు సంబంధించిన స్టంట్ వేస్తున్నావు, ఎన్నికల స్టంట్ తర్వాత నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, వీటిని పక్కదోవ పట్టించడానికి ఇలాంటి స్టంట్ వేస్తున్నావు ఎదురుదాడి చేస్తున్నాడు ఇప్పుడు కేటీఆర్. కాబట్టి కల్వకుంట్ల ఫ్యామిలీని అరెస్ట్ చేయాలన్నా, కల్వకుంట్ల ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలన్నా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద పెడితే ఏదన్నా అవకాశం ఉంటుంది. అదర్వైజ్ ఛాన్సే లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని తీసుకొచ్చి ఏదో రిమాండ్ పంపించారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దో అది నిజంగా కూడా ట్యాపింగ్ చేసినా కానీ ప్రూవ్ చేసేదానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అట్లయితే ఈ కేసు ఇంకా నీరుగారిపోవడం, ఆల్మోస్ట్ నీరుగారిపోయేట పరిస్థితి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ పెట్టకపోతే. ఇప్పుడు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎంతో కొంత ఎక్కడన్నా ఆధారం దొరుకుతుందేమో, ఆ ప్రొవైడర్స్ ఇస్తారేమో. అంటే లేటెస్ట్ది, ఓల్డ్ది కాకపోయినా లేటెస్ట్ ట్యాపింగ్ 2023 దాకా జరిగింది కదా, దానికి సంబంధించి ఏమైనా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. 1-2 ఆధారాలు దొరికినా కానీ ఎంతో కొంత కేసు పురోగతి లభిస్తుంది కదా. సో అందుకే అనురాగ్ ఠాకూర్ ఇప్పుడు ఎంటర్ అయ్యారు కాబట్టి అదేమన్నా మూవ్ అవుతుందా అనేది చూడాలి. లేదా ఎలక్షన్ స్ట్రాటజీగా ఆయన కూడా ఇదయ్యారా. ఓకే.